ఒక్కసారి ఈ వీడియో చూడండి. స్థానిక వాంబే గృహాల వద్ద చిన్న వర్షం పడితే చాలు ఇలా రోడ్డుపైనే చాలా నీరు విపరీతంగా నిలిచిపోతుంది. అయితే ఇక్కడ ఈ నీటి పక్కనే ఒక డ్రైనేజీ అనేది ఉండేది. ఆ డ్రైనేజీని నగరపాలక సంస్థ వారు పూర్తి చేయమన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఎందుకు పూర్తి చేయమన్నారు? అక్కడ ఏదైనా నిర్మాణం చేపడతారా? అలా అని చెప్పంటే ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంది. చాలా దారుణమైన పరిస్థితి. ఈ మురుగునీరు బయటకు పోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడ ప్రజలు దోమలతోటి అనేక ఇబ్బందులు పడుతున్నారు. దుర్గంధం కూడా వెదజల్లుతుంది. డ్రైనేజ్ ఎందుకు మూసేశారనే విషయంపై నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని, మురికి నీరు లేదా వర్షపు నీరు డ్రైనేజీ గుండా పోయే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగో ఇదే కల్వర్ట్. ఈ డ్రైనేజీ చక్కగా చివరి వరకు ఆవరోడ్డు కాలువకు వెళ్ళిపోయేంత వరకు కూడా ఉండేది. ఇది పని కట్టుకుని క్లోజ్ చేయించేస్తున్నారు. ఎందుకు చేయిస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, వివరాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.